గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజర్. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆన్ సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దాంట్లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దిస్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ డేటా మైట్ బి హ్యావ్ బీన్ లీక్డ్ అవుట్. హలో గైస్, ఈ రోజులలో మనం చూస్తున్నాం క్రైమ్స్ ఎలా ఉన్నాయంటే, మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా మన ఇన్ఫర్మేషన్ ఏదో విధంగా వాళ్ళు దొంగలించి మన ద్వారా, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు, మనం ఇన్స్టాల్ చేసే యాప్స్ ద్వారా ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్స్ అనేది స్టీల్ చేస్తున్నారు. నార్మల్గా మనకు తెలిసిన విషయమే, లోన్ యాప్స్ కూడా ఫ్రాడ్స్ మనం చాలా చూసాము. అది ఎప్పుడైతే మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటారో మీ ఫోన్లో ఉన్నటువంటి పూర్తి డేటా యాప్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే లోన్ అప్లై చేయగానే మీకు 5,000 10,000 లోన్ అని రావడం జరుగుతుంది. వచ్చిన దాన్ని బట్టి ఒక టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ టైం లోపల లోన్ పే చేయాలని చెప్పేసి విత్ ఇంట్రెస్ట్ రేట్ ఇందా అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోయినాం అనుకోండి, పే చేసే పరిస్థితులు లేనప్పుడు ఆ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన డేటాని కాంటాక్ట్స్ ఉండొచ్చు, అదేవిధంగా వాట్సాప్లో అందరు కూడా షేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో అండ్ సో పర్సన్ మీ తెలిసిన రిలేటివ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మెసేజెస్ పంపిస్తే ఏంటంటే అతను సో అండ్ సో తీసుకున్నాడు లోను కానీ పే చేయట్లేదు అని చెప్పేసి మన మీద కొన్ని రూమర్స్ క్రియేట్ చేయడము, అదేవిధంగా మన ఫొటోస్ని మార్ఫింగ్ చేయడము, మనల్ని బ్లాక్మెయిల్ చేయడము, మీరు ఒకవేళ పేమెంట్ చేయకపోతే మొత్తం మేము వైరల్ చేస్తాం మీ ఫొటోస్ అని చెప్పేసి ఇలాంటి చాలా కూడా న్యూసెన్స్ అనేది క్రియేట్ చేస్తారు. చాలామంది సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. దీని మీద మన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, చాలామంది పట్టుకున్నారు కూడా. కాల్ సెంటర్స్ నడిపే వాళ్ళు బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి కాల్ సెంటర్స్ రన్ చేసి బస్ చేయడం జరిగింది. పాపం చాలామంది లైఫ్స్ అయితే స్పాయిల్ అయిపోయినాయి. దీంట్లో ఏదో వాడు తీసుకున్న 5,000 రూపాయల కోసము వాడు టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా రిపోర్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, దొంగల్ని పట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా కూడా అండ్ ఎటువంటి లోన్ అప్లై చేయకుండా కూడా మీరు లోన్ తీసుకున్నారని చెప్పేసి మీకు కొన్ని మెసేజెస్ వస్తున్నాయి ఈ రోజులలో. చాలామంది విక్టిమ్స్ అవుతున్నారు, కొంతమంది సీరియస్ తీసుకుంటే కొంచెం పట్టించుకోవట్లేదు. ఓపెన్ చెప్పాలంటే నేను కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది విక్టిమ్, సైబర్ విక్టిమ్ అయ్యాను దీనికి. అంటే నేనైతే పెద్దగా యాక్షన్ ఇంకా తీసుకోలేదు దీని మీద. నాకు కూడా ఏంటంటే లేజీ పే అనే ఒక కంపెనీ నుంచి నాకు మెసేజెస్ బాగా వస్తున్నాయి. నేను 451 రూపీస్ నేను లోన్ తీసుకున్నానని చెప్పేసి ఆ లోన్కి పే చేయండి అని చెప్పేసి నాకు ఎస్ఎంఎస్లు, మెయిల్స్ పంపిస్తున్నారు. అసలు నేను లేజీ పే యాప్ నేను ఇన్స్టాల్ చేసుకోలేదు నా ఫోన్లో, ఎప్పుడు కూడా నా అకౌంట్ కూడా నేను క్రియేట్ చేయలేదు, నా ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కూడా ఎప్పుడు ఇవ్వలేదు. కానీ అయినా కూడా నాకు దానికి సంబంధించినటువంటి చాలా మెసేజెస్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 3 to 4 months నుంచి వస్తున్నాయి. ఓకే, ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ ఫ్రాడ్, దీన్ని పెద్ద పట్టించుకోవద్దు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. కానీ చాలామంది ఏం చేస్తారంటే అమాయకులు, అరే నేను తీసుకోలేదు కదా, వీడంటే ఇట్లా మెసేజ్లు పెడుతున్నాను అని చెప్పి పానిక్ అయి భయపడి డబ్బులు కట్టేస్తారు. ఇప్పుడు నాకు 451 రూపీస్ ఏదైతే వచ్చిందో భయపడి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు పే చేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మీరు పే చేస్తారో మీ డెబిట్ కార్డు ఉండొచ్చు, మీ క్రెడిట్ కార్డు ఉండొచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా ఎప్పుడైతే మీరు పే చేస్తారో మీ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాడు ఏం చేసేటప్పుడు మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు కొట్టేయడం స్టార్ట్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి. అంటే చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడైతే భయపడి వాడికి పేమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారో క్రైమ్ అనేది ఇంకా లాగింగ్ అయ్యి ఎక్కువ లాస్ అవ్వడం జరుగుతుంది. కానీ మీరు పే చేసినంత మాత్రం మీకు మెసేజ్లు ఆపడం స్టాప్ చేయరు. అందుకే నేను ఎటువంటి రియాక్షన్ దాని మీద రియాక్ట్ అవ్వలేదు. ఆయన అదేవిధంగా నేను ఎటువంటి పేమెంట్స్ కూడా చేయలేదు. ఓకే, వాడు పంపిస్తున్నాడు, పంపించుకోరాను, ఆయన నాకేందని చెప్పేసి నేను లైట్ తీసుకుంటాను. కానీ నేను దాన్ని సీరియస్ తీసుకోలేదు. కాకపోతే నేను 1930కి మాత్రం రిపోర్ట్ చేశాను. ఇలా నాకు మెసేజెస్ వస్తున్నాయి, నేనైతే ఎటువంటి లోన్ అప్లై చేయలేదు, కొంచెం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. నాకు తెలుసు కాబట్టి నేను అలర్ట్ అయి ఉన్నాను, కాకపోతే వేరే మంది పబ్లిక్ మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి నేను రిపోర్ట్ చేస్తే వాళ్ళు తప్పకుండా సార్ మేము సీరియస్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అక్కడ వరకు ఓకే. కానీ మీ విషయంలో వచ్చేసరికి మీరు ఒకవేళ దీన్ని రియాక్ట్ అయ్యారనుకోండి, మీకు చాలా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు మెసేజెస్ వచ్చాయంటున్నారు, నాకు కూడా వచ్చాయి, చాలామంది కూడా వచ్చాయని చెప్పి నాకు కూడా రిపోర్ట్ చేసిన మెయిల్స్ కూడా వస్తాయని నేను ఎటువంటి పే చేయలేదు. కాకపోతే ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మన ఫోన్ని ఫార్మేట్ చేయడం కానీ, లేజీ పే యాప్ అసలు మన అకౌంట్ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి ఫార్వర్డ్ పాస్వర్డ్ కొట్టి మీ పేరుతోటి ఇచ్చి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా మన పేరు మీద క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, మన ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఏంటంటే లోన్ క్లియర్ చేయండి అని చెప్పేసి ఇలాంటి మెసేజెస్ అనేది మనకి రావడం జరుగుతుంది.
సో ఓవరాల్ మనం తీసుకుంటే చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలండి. సో చూసారు ఇక్కడ నాకు ఒక SMS కూడా వచ్చింది. దీంట్లో ఏంటంటే మీరు 451 రూపీస్ సంథింగ్ ఏదైతే ఉందో నేను పే చేయాలా, పే చేయకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కొన్ని మెయిల్స్ కూడా పంపించారు నాకు. అండ్ అదేవిధంగా మీకు కొన్ని వేవ్ ఆఫ్ చేస్తున్నాము అండ్ మళ్ళీ రెన్యువల్ అవుతూ పోతుంది, ఎవ్రీ మంత్ రెన్యువల్ అవుతూ పోతుంది. కానీ నేనైతే ఎటువంటి లోన్ అప్లై చేయలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బారో చేయలేదు. 451 రూపీస్ నేను ఎందుకు అప్లై చేస్తానండి? నేనేంది, నా స్థాయి ఏంది? మీరు కూడా ఆలోచించాలా, నేను ఎందుకు అసలు పే చేయాలా, వీడెందుకు నాకు మెసేజ్లు పెడుతున్నారు? మీరు అందుకు ఏంటంటే DND యాక్టివేట్ చేసుకోండి, మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి రిపోర్ట్ చేయండి, నాకు అన్వాంటెడ్ మెసేజెస్ వస్తున్నాయని. మీ రిలేటివ్స్కి అలర్ట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలర్ట్ చేయండి, కొలీగ్స్కి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, చుట్టుపక్కల ఉన్న ఎవరున్నా కూడా ఇలాంటి మెసేజ్ వస్తే ప్యానిక్ అవ్వద్దు, ఈ టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1930 కాల్ చేసి రిపోర్ట్ చేసి వదిలేసేయండి, అంతేగాని సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన లేదు. పొరపాటుగా పేమెంట్ చేయడం కానీ, ఒకవేళ పే చేస్తే పాస్వర్డ్స్ మార్చేసుకోండి, మీ డెబిట్ కార్డ్స్ని బ్లాక్ చేసి మళ్ళీ కొత్త డెబిట్ కార్డ్స్ అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఇన్స్టాల్ చేసే ఏవైనా యాప్స్ ఉంటే రిమూవ్ చేసి అన్వాంటెడ్ యాప్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇది నాకు వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అలర్ట్ చేయదలుచుకున్నాను ఈ నా ఛానల్ ద్వారా. సో నాకు తెలిసి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో అనవసరంగా టెన్షన్ తీసుకోకండి, సూసైడ్లు చేసుకోవడం అంతా చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే, సో ఒకటే ఏంటంటే ప్రికాషన్స్ అనేది డూస్ అండ్ డోంట్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. సో ఏదైనా ఒకటి సైట్ నుంచి మీకు వస్తే రిపోర్ట్ చేయండి, స్పామ్ చేయండి. ఓకే, మీకు మెయిల్స్ వచ్చినా కూడా స్పామ్ చేయండి. దాని ద్వారా మీరు ఇవన్నీ కూడా చేస్తే మీకు మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో దయచేసి ఈ వీడియోని అందరితో షేర్ చేయండి, బికాజ్ ఈ యాప్స్ ద్వారా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం అలర్ట్ చేయడం మన బాధ్యత కాబట్టి మీరు కూడా అందరిని అలర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్.